మరి క్యాప్ తొలగించిన తర్వాత అట్లాగే 42% రిజర్వేషన్ బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి అంటే భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 బిల్లులను పంపించడం జరిగింది. సో బిల్లుని పాస్ చేసి 42% రిజర్వేషన్ని 50% క్యాప్ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల 42% రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి కూడా తెలిసింది.